ఇప్పుడు సెకండ్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి డేటా స్ట్రక్చర్స్ లో లింక్ లిస్ట్ గురించి ఇప్పుడు క్లాస్ చూద్దాము. లింక్ లిస్ట్ అంటే ఏంటంటే కనుక లింక్ లిస్ట్స్ మనకి 3 టైప్స్ కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక ఇది ఫస్ట్ సింగిల్ లింక్ లిస్ట్, నెక్స్ట్ డబుల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్. ఈ రోజు మనం క్లాస్ వచ్చేసి సింగిల్ లింక్ లిస్ట్ గురించి చూద్దాం. సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే కనుక ఏ సింగిల్ లింక్ లిస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వన్ వే లిస్ట్ అని చెప్పచ్చు. దీన్ని ఏమంటామంటే వన్ వే లిస్ట్ అని కూడా చెప్పచ్చు అన్నమాట సింగిల్ లింక్ లిస్ట్ ని. ఇంకా సింగిల్ లింక్ లిస్ట్ వస్తే కనుక ఇది ఏంటి అంటే కనుక సింగిల్ లింక్ లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ కాల్స్ నోడ్స్. అంటే ఏంటంటే కనుక మనకి ఈ లింక్ లిస్ట్ లో ఏంటి అంటే కనుక కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే కనుక నోడ్స్ అని చెప్తామంటే. ఓకేనండి, ఇక్కడ నోడ్ అనేది ఏంటంటే కనుక 2 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఈచ్ నోడ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఫస్ట్ పార్ట్ కంటైన్స్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎలిమెంట్. అంటే ఆ ఫస్ట్ ఆ నోడ్ లో ఫస్ట్ ఉండే ఆ పార్ట్ ఏమంటామంటే కనుక దాన్ని ఏమంటాము ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎలిమెంట్. అంటే ఎలిమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది అది. ఆ నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఏంటంటే కనుక లింక్ ఫీల్డ్. అదేంటంటే కనుక లింక్ ఫీల్డ్ ఏం కలిగి ఉంటుంది అంటే కనుక అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. ఓకేనండి, ఇన్ ది లిస్ట్. ఈ లిస్ట్ లో చూస్తే కనుక అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ నేమో సెకండ్ పార్ట్ కలిగి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే లింక్ ఫీల్డ్ అంటాం. ఓకే అండి, ఇక్కడ చూస్తే కనుక లింక్ లిస్ట్ లో నోడ్ ఉంటుంది అని చెప్తున్నారు. ఈ నోడ్ లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏముంటుంది అడ్రస్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎలిమెంట్ ఉంటుంది. ఇది ఫస్ట్ పార్ట్ ఏం కలిగి ఉంటుందంటే కనుక డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. ఈ రెండోది ఏముంటుంది, రెండోది ఏం కలిగి ఉంటుంది అంటే సెకండ్ పార్ట్ వచ్చేసి లింక్ మాట్లాడి లింక్ ఫీల్డ్ అంటారు. ఇది ఏంటంటే కనుక నెక్స్ట్ నోడ్ యొక్క దాని యొక్క అడ్రస్ ని కలిగి ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు చూద్దాం. అంటే ఏంటంటే కనుక మనకి సింగిల్ లింక్ లిస్ట్ అంటే కనుక అందులో డేటా అనేది నోట్స్ రూపంలో ఉంటుంది. నోట్స్ 2 పార్ట్స్ కలిగి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లింక్ ఫీల్డ్. అంటే ఏంటంటే అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ ఇన్ ది లిస్ట్. అంటే లిస్ట్ లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని లింక్ ఫీల్డ్ అనేది కలిగి ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక దీన్ని ఏ విధంగా రాస్తారో చూస్తే కనుక చూడండి. క్లాస్ నోడ్ అంటే ఒక నోడ్ని క్రియేట్ చేయాలి అంటే నోడ్కి ఏముండాలి, నోడ్ని క్రియేట్ చేయాలంటే నోడ్కి ఏముండాలి అంటే కనుక నోడ్కి ఫస్ట్ దాంట్లో డేటాని ఇవ్వాలి, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రెండో దాంట్లో నోడ్ యొక్క లింక్ని ఇవ్వాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసామంటే కనుక వేరియబుల్స్ వచ్చేసి ఫస్ట్ ది ఇన్ఫర్మేషన్ అని తీసుకున్నాం. అంటే డేటా యొక్క ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇంటిజర్ లో డేటా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. నోడ్ వచ్చేసి లింక్ అని తీసుకున్నాం అన్నమాట. అంటే కనుక ఒక నోడ్ ని ఈ విధంగా క్రియేట్ చేసుకుంటాము. ఓకేనండి, దాన్ని క్లాస్ లో రాసుకుంటాము. ఎలా అంటే కనుక నోడ్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే నోడ్కి 2 ఉంటాయి, ఒకటేమో ఇన్ఫర్మేషన్, ఒకటేమో లింక్ మాటండి. కాబట్టి ఏంటంటే ఇంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా లింక్ మాటండి. ఇలా మనము ఈ నోడ్ ని క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకోవడానికి ఇలా రాసుకుంటాం అన్నమాట క్లాస్ లో. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి మనకి లింక్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. గ్రాఫికల్ గా చూస్తే కనుక డయాగ్రామేటిక్ గా ఇది నోడ్ మాట అండి. ఈ నోడ్ ఏమంటున్నామంటే కనుక ఫస్ట్ నోడ్ అంటున్నామంట. ఫస్ట్ నోడ్ ఇది ఫస్ట్ నోడ్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇది ఏంటంటే కనుక లిస్ట్ లో సింగిల్ లింక్ లిస్ట్ లో ఫస్ట్ నోడ్ ఏమంటామంటే హెడ్ అని కూడా అంటామట. ఓకేనండి, ఈ హెడ్కి ఏముంటుంది అంటే కనుక హెడ్కి డేటా ఎలిమెంట్ ఏమి ఉండదు, ఓన్లీ లింక్ మాత్రమే ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ చూస్తే కనుక మనకి దీని యొక్క లింక్ వచ్చేసి నెక్స్ట్ దాంతో కనెక్ట్ అయ్యింది. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ డేటా ఎలిమెంట్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ నోడ్ తో కనెక్ట్ అయ్యింది. ఇక్కడ ఈ నోడ్ తో కనెక్ట్ అయ్యింది. ఇలా ఫైనల్ గా ఉన్న నోడ్ లాస్ట్ లో ఉండే నోడ్ లాస్ట్ అంటాం. ఫస్ట్ దాన్ని హెడ్ అంటే కనుక లాస్ట్ అని రాస్తామా. ఇక్కడ దీనికి ఏముంటుంది అంటే ఓన్లీ డేటా ఎలిమెంట్ ఉంటుంది. అంటే డేటా ఎలిమెంట్ మాత్రమే, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. లింక్ ఉంటుంది. లింక్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లింక్ ఉంటుంది. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఇక ఎగ్జాంపుల్ గా చూస్తే కనుక ఏంటంటే కనుక ఫస్ట్ లింక్ ని ఇక్కడ స్టార్ట్ అని రాసాము. స్టార్ట్ వచ్చేసి అంటే ఫస్ట్ లింక్ యొక్క అడ్రస్ 1000.
ఓకేనండి. అడ్రస్ ఉంటుంది, డేటా ఎలిమెంట్ ఉండదు అని చెప్పాను కదా. డేటా అంటే ఇన్ఫర్మేషన్ ఉండదు ఫస్ట్ దానికి అంటే చూస్తే కనుక ఓన్లీ ఈ నోడ్కి ఏముంది, పోనీ దీన్నే ఈ స్టార్ట్నే ఒక నోట్ కింద రాసుకుంటే కనుక దీనికి ఏముంది, ఇదే పోనీ స్టార్ట్ అనేది కాకుండా 1000 అనే దాన్ని నోట్ కింద పెట్టుకుంటే ఏముంది, ఫస్ట్ దానికి స్టార్ట్కి ఏముంది, స్టార్ట్కి ఓన్లీ లింక్ మాత్రమే ఉంది. లింక్ అనేది దేని నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని లింక్ లిస్ట్లో నెక్స్ట్ ఈ లిస్టులో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని ఆ ముందున్న లింక్ యొక్క అడ్రస్ కలిగి ఉంటుంది, లింక్ అనేది కలిగి ఉంటుంది అనమాట. అంటే చూడండి దీనికి డేటా ఎలిమెంట్ ఉండదు కాబట్టి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని కలిగి ఉంది. ఇప్పుడు రెండో నోడ్ చూస్తే కనుక దీనికి ఎలిమెంట్ ఉంది, 10 అనే ఎలిమెంట్ ఉంది. ఇక లింక్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంది. ఓకేనండి, క్లియర్గా చూడండి. మళ్ళీ ఈ నోడ్ చూస్తే కనుక దీనికి డేటా దీనికి వచ్చేసి ఇన్ఫర్మేషన్ అంటే డేటా ఎలిమెంట్ వచ్చేసి 30, 20 ఉంది. లింక్ ఫీల్డ్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ 3 వచ్చాయి. అదేవిధంగా ఈ నోడ్ని చూస్తే కనుక నోడ్ మాట అండి, ఇక్కడ నోట్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. దీన్ని ఏమంటామంటే లింక్ లిస్ట్ అంటాం, అంటే నోట్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనండి, ఇది చూస్తే 30 చూస్తే ఏంటంటే కనుక డేటా ఇన్ఫర్మేషన్ ఆఫ్ డేటా ఫీల్డ్. దీని యొక్క లింక్ వచ్చేసి 4000 ఈ నోడ్ యొక్క అడ్రస్. ఇక ఈ నోడ్ చూస్తే కనుక దీనికి ఓన్లీ డేటా ఎలిమెంట్ అంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది 40. దీనికి వచ్చేసి నల్ మాట కొట్టేసి వేసి పక్కన నల్ అని రాయడం జరిగింది. అంటే ఏంటంటే కనుక చూస్తే కనుక సింగిల్ లింక్ లిస్ట్ అనేది ఏంటి అంటే కనుక నోడ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. నోడ్కి 2 ఉంటాయి, 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఏముంటుంది, ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి డేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డేటా ఎలిమెంట్ అన్నమాట. అంటే డేటా ఎలిమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్, నెక్స్ట్ ఆ లిస్టులో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని ఆ డేటా ఫీల్డ్ అనేది లేదా లింక్ ఫీల్డ్ అనేది కలిగి ఉంటుంది. చూస్తే కనుక ఇక్కడ మనకి ఇది బాగా ఎగ్జాంపుల్ క్లియర్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ లింక్ యొక్క అడ్రస్ మాత్రమే ఉంది, హెడ్ లింక్ కాబట్టి, ఓకే హెడ్ నోడ్ కాబట్టి. ఇక్కడ చూస్తే దీనికి ఎలిమెంట్ ఉంది అంటే ఇన్ఫర్మేషన్ ఉంది, డేటా ఎలిమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, లింక్ ఫీల్డ్ ఉంది అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్, ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. ఇంకా లాస్ట్ ఎలిమెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే లాస్ట్ నోడ్ ఏ విధంగా ఉంటుంది అంటే దానికి ఓన్లీ డేటా ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది, లింక్ ఫీల్డ్ వచ్చేసి నల్లా ఉంటుంది అన్నమాట. ఇది ఇలా ఉంటే కనుక దీన్ని ఏమంటామంటే సింగిల్ లింక్ లిస్ట్ అంటాం. ఓకేనండి, ఈరోజు మనము క్లాస్లో సింగిల్ లింక్ లిస్ట్కి సంబంధించి ఆ ఎలిమెంట్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు ఈ సింగిల్ లింక్ లిస్ట్కి సంబంధించి మనకి ఆపరేషన్స్ చూస్తే కనుక మనకి ఆపరేషన్స్ ఆన్ సింగిల్ లింక్ లిస్ట్ చూస్తే కనుక మనకి ఏడిటి ఆపరేషన్స్ మనకి ఆపరేషన్స్ ఆన్ సింగిల్ లింక్ లిస్ట్ చూస్తే కనుక మనకి ఆపరేషన్స్ ఏంటంటే కనుక ట్రావర్సల్ అండ్ నెక్స్ట్ ఇన్సర్షన్ థర్డ్ వచ్చేసి డిలీషన్. ఓకేనండి, ట్రావర్సల్, ఇన్సర్షన్, డిలీషన్ ఈ 3 కూడా మనకి సింగిల్ లింక్ లిస్ట్కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నమాట. ఆపరేషన్స్ ఆన్ సింగిల్ లింక్ లిస్ట్. ఓకేనండి, ట్రావర్సల్ అంటే ఏంటి అంటే కనుక ఏ విధంగా డిస్ప్లే అవుతుంది, అందులో ఏ విధంగా అది చూపిస్తుంది సింగిల్ లింక్ లిస్ట్లో అంటే కనుక చూస్తే కనుక ఇక ఇక్కడ ఫస్ట్ లాస్ట్ నోట్స్ ప్రకారంగా అది ట్రావర్సల్ అనేది మనకి ఆర్డర్ ప్రకారంగా మనకి కనిపిస్తుంది అన్నమాట అండి. ఓకేనండి, ఇది ఏంటంటే కనుక మనకి ట్రావర్సల్. ఇప్పుడు మనం ఇన్సర్షన్ గురించి చూద్దాము. ఇన్సర్షన్లో మనకి చూస్తే కనుక ఇన్సర్షన్ చూస్తే కనుక ఈ లింక్ లిస్ట్లో మనకి ఇక్కడ ఉన్న లింక్ లిస్ట్లో ఇన్సర్షన్ అనేది 3 వైస్గా మనం చూడొచ్చు అన్నమాట. ఏంటంటే కనుక ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఫస్ట్ మనము ఆ ఫస్ట్ నోడ్కి హెడ్ నోడ్ తర్వాత ఫస్ట్ నోడ్ కింద ఇన్సర్ట్ చేసుకోవడం, అదేవిధంగా ఎండ్ నోడ్ ముందు ఇన్సర్ట్ చేయడము లేదా మిడిల్లో ఎక్కడైనా సరే ఇన్సర్ట్ చేయడము. ఆ పొజిషన్స్ ఏంటన్నది ఇప్పుడు అల్గారిథం రూపంగా మనము చూద్దామండి. ఇప్పుడు చూస్తే కనుక మనకి ఈ లింక్ లిస్ట్లో
మనకి ఆపరేషన్స్ అయిన ఇన్సెర్షన్లో మనకి చూస్తే కనుక ఈ ఇన్సెర్షన్ అనేది 3 ఇదిగా అంటే లింక్డ్ లిస్ట్లో 3 చోట్ల అంటే చూస్తే కనుక మనకి ఇన్సెర్షన్ ఆఫ్ నోడ్ అట్ ది పొజిషన్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్. ఈ లిస్ట్లో చూస్తే కనుక ఈ లింక్డ్ లిస్ట్లో చూస్తే బిగినింగ్లో ఒక నోడ్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయడం అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసి ఆ తర్వాత దీనికి సంబంధించిన అల్గారిథం అనేది మనం చెప్పుకుందాం. చూస్తే కనుక మనకి ఇది ఫస్ట్ నోడ్ అన్నమాట. ఇదేంటది ఫస్ట్ నోడ్. ఈ ఫస్ట్ నోడ్ తర్వాత నెక్స్ట్ రెండోది 15 అనే డేటా ఎలిమెంట్ ఉంది. దాని లింక్ ఫీల్డ్ నెక్స్ట్ నోడ్కి కనెక్ట్ అయి ఉంది. అదేవిధంగా ఇక్కడ 10 అనేది నెక్స్ట్ నోడ్ ఈ యొక్క డేటా ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇక్కడ లింక్ వచ్చేసి నెక్స్ట్ నోడ్కి కనెక్ట్ అయి ఉంది. అదేవిధంగా 12 అనేది ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ నోడ్ యొక్క ఇంకా లాస్ట్ కాబట్టి నల్లని ఉందన్నమాట. ఆ లింక్ యొక్క లింక్ ఫీల్డ్ వచ్చేసి నల్లనే ఉంది ఆ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్. ఓకేనండి. ఇప్పుడు చూస్తే ఏంటంటే కనుక ఇందులో మనకి ఒక ఎలిమెంట్ని 9 అనే ఎలిమెంట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం బిగినింగ్. ఓకేనండి. దీని అర్థం అది ఇన్సర్షన్ ఆఫ్ నోడ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్ అంటే ఏంటంటే కనుక ఇక్కడ మనకి 9 అనే ఎలిమెంట్ని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాము? ఈ హెడ్ నోడ్కి ఫస్ట్ నోడ్ అనుకునే దీనికి మధ్యన ఇక్కడ ఇన్సర్ట్ చేయడం ఇక్కడ అన్నమాట. ఈ హెడ్ నోడ్కి ఇక్కడ ఫస్ట్ నోడ్ అంటే ఇప్పుడు 9 అనే ఎలిమెంట్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే కనుక 9 అనే ఎలిమెంట్కి సంబంధించిన నోడ్ అనేది ఫస్ట్ నోడ్ అవుతుంది అన్నమాట. ఓకేనండి. ఇది బిఫోర్ ఇన్సర్షన్ చూస్తే ఈ విధంగా ఉంటాయి కనుక ఆఫ్టర్ ఇన్సర్షన్ చూడండి మీకు అర్థమవుతుంది ఎలా ఉందంటే ఆఫ్టర్ మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నోడ్ డేటా ఎలిమెంట్ చూసారండి. ఇన్సర్ట్ చేసిన డేటా ఎలిమెంట్ 9 దాని యొక్క లింక్ నెక్స్ట్ నోడ్ కింద సెకండ్ నోడ్ కింద వెళ్ళిపోయింది అనమాట. ఇందాక ముందున్న ఫస్ట్ నోడ్ వచ్చేసి 15 లింక్ 10 లింక్ 12 నల్ ఈ విధంగా ఉందన్నమాట. ఓకేనండి. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇది ఎలా అయ్యింది అనేది మనము ఇక్కడ ఇన్సర్షన్కి సంబంధించి మనకి బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్ కానీ లేదా అట్ ఎనీ పొజిషన్ ఆఫ్ ది లిస్ట్ కానీ లిస్ట్లో ఎక్కడైనా సరే ఇన్సర్ట్ చేయడం కానీ అంటే మిడిల్ కానీ సెకండ్ కానీ లేకపోతే అలా మాట ఎక్కడ లిస్ట్ ఎక్కడైతే అక్కడ మనం లేదా ఫైనల్గా ఎండ్ లాస్ట్లో ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తాము అనే మూడాటికి సంబంధించి మనం ఒక ఎలిమెంట్తో ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుని దానికి సంబంధించిన అల్గారిథమ్స్ చూద్దాం. చూడండి ఇక్కడ అల్గారిథం చూస్తే కనుక ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్న బిగినింగ్లో ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయడానికి అల్గారిథం అనేది ఇక్కడ స్టెప్ వైజ్గా చూద్దాం. ఇన్సర్ట్ యాక్ట్ ఇక్కడ ఏంటంటే బిగినింగ్ లో ఏముంటుంది అంటే కనుక ఏముంటుంది దాని యొక్క ఎలిమెంట్ డేటా ఎలిమెంట్ అదేవిధంగా ఫస్ట్ అంటే నోడ్ మాట లింక్ మాట. ఓకేనండి. ఫస్ట్ అంటే ఏంటంటే కనుక దాని యొక్క లింక్ ఫీల్డ్ మాట. ఓకే. ఇప్పుడు చూస్తే కనుక మనకి దీనికి సంబంధించి స్టెప్స్ వైజ్ గా అల్గారిథం చెప్పుకుందాం. స్టెప్ 1 ఏంటి అంటే కనుక క్రియేట్ న్యూ నోడ్ కొత్త నోడ్ని క్రియేట్ చేయాలి. అవునా కదా? ఫస్ట్ ఇందాక ఎగ్జాంపుల్లో మనకి 9 అనే డేటా ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయండి అంటున్నాడు. అక్కడ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయండి అంటే కనుక ఏంటి అర్థం? అక్కడ ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయమని అర్థం. ఓకేనండి. ఇప్పుడు బిగినింగ్ కాబట్టి ఏంటంటే కనుక ఇందులో మనకి ఈ స్టెప్స్ చూసుకుంటే కనుక ఈ అల్గారిథంకి సంబంధించిన స్టెప్స్ ఫస్ట్ క్రియేట్ ఏ న్యూ నోడ్ కొత్త నోడ్ని క్రియేట్ చేయమన్నాడు. క్రియేట్ ఏ న్యూ నోడ్. దీని అర్థం ఏంటి అంటే కనుక ఇక్కడ మనం రాస్తున్నాం ఏంటంటే కనుక allocate మెమోరీ దేనికి అలకేట్ మెమరీ చేస్తామంటే న్యూ నోడ్కి మెమోరీని అలకేట్ చేస్తాము. ఓకేనండి. కొత్త నోడ్కి న్యూ నోడ్ అనే దానికి అంటే 9 అనే డేటా ఎలిమెంట్ తీసుకోవడానికి సంబంధించిన కొత్త నోడ్కి మెమోరీని అలకేట్ చేయడం న్యూ నోడ్ అంటే. ఇప్పుడు స్టెప్ 2 చూద్దాం. ఇప్పుడు ఏంటంటే కనుక స్టెప్ 2 చూస్తే కనుక న్యూ నోడ్కి ఏదైతే ఉందో డేటా అనేది ఎలిమెంట్కి తీస్తాం. అంటే అర్థం ఏంటి అంటే కనుక ఇందాక తీసుకున్నాం కదా ఈ 9 అనేది న్యూ నోడ్ యొక్క డేటా ఎలిమెంట్. ఈ న్యూ నోడ్ యొక్క డేటాకి ఇది న్యూమన్. ఈ న్యూ నోడ్ యొక్క డేటాకి 9 అనే ఎలిమెంట్ ఇస్తాము. ఫస్ట్ ఏం చేసావు? ఫస్ట్ న్యూ నోడ్ని తీసుకున్నాము. ఇది న్యూ నోడ్ స్టెప్ 1 న్యూ నోడ్ని తీసుకున్నాం. ఓకే అండి. న్యూ నోడ్ని తీసుకున్నాము. ఫస్ట్ ఈ న్యూ నోడ్ యొక్క
న్యూ నోడ్ యొక్క డేటాకి ఎలిమెంట్ అంటే 9 అనేది ఇచ్చేది. ఓకేనండి, 9 అనే కాదు, ఏది ఇచ్చినా సరే ఈ అల్గారిథం ఈ విధంగా ఫాలో అవుతుంది. ఓకేనండి, ఈ అల్గారిథం ప్రకారంగా ఎలిమెంట్ అనేది ఎంచుకోవచ్చున్నదండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 9 ఇచ్చారు కదా, నెక్స్ట్ ఏం చేయాలి అంటే కనుక ఇప్పుడు న్యూ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ అంటే ఇది న్యూ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ వచ్చేసి ఫస్ట్. ఓకే, దీని అర్థం ఏంటి అంటే కనుక ఇక్కడ రాశారు న్యూ నోడ్ యొక్క పాయింటింగ్ టు ఫస్ట్ నోడ్ కి పాయింట్ చేస్తుంది అని అర్థం. అంటే ఏంటంటే ఇది ఏం చేస్తుంది? లిస్ట్ లో చూస్తే కనుక ఇది ముందు దాని యొక్క ఫస్ట్ కదా, ఈ ఫస్ట్ ఇది ఆ న్యూ నోడ్ ఇంకోటి ఫస్ట్ కదండి. ఇప్పుడు ఏంటి అంటే కనుక దీని యొక్క లింక్ వచ్చేసి న్యూ దాని యొక్క లింక్ వచ్చేసి ఫస్ట్ అండి. ఓకేనండి, ఇప్పుడు చూస్తే కనుక ఫస్ట్ అంటే ఏంటంటే కనుక ఫస్ట్ నోడ్ మాట అండి. ఇక్కడ ఫస్ట్ నోడ్. ఓకే అండి, ఫస్ట్ నోడ్. ఇక్కడ చూస్తే కనుక మీకు స్టెప్ 4 చూస్తే కనుక ఈ స్టెప్ 4 వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఏంటి ఆ ఫస్ట్ వచ్చేసి కొత్తది మాట. ఫస్ట్ ఏంటంటే కొత్తది, న్యూ. ఓకేనండి, న్యూ మాట. ఈ విధంగా మనకి ఫస్ట్ లో రిటర్న్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే అండి, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏంటి కొత్త నోడ్ని క్రియేట్ చేస్తాము, ఆ తర్వాత ఏంటి కొత్త నోడ్ యొక్క డేటాలోకి ఎలిమెంట్ ఇస్తాము. ఇప్పుడు ఏంటంటే కనుక కొత్త దాని యొక్క లింక్ లోకి ఫస్ట్ నోడ్ని ఇస్తామట. ఫస్ట్ నోడ్ అంటే ఏంటి? కొత్త దాని యొక్క లింక్ లోకి ఫస్ట్ నోడ్ అంటే ఇందాక మనం ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ మళ్ళా రాద్దాం ఏంటంటే ఆ ఎగ్జాంపుల్ని ఇప్పుడు రాదు. ఏంటంటే కనుక ఇది ఫస్ట్ నోడ్ అంటున్నాం, ఇక్కడ ఫస్ట్ అని తీసుకున్నాం. ఓకేనండి, ఇక్కడ మనం ఏం చేసాము 9 అనే దాని కొత్త దాన్ని ఫస్ట్ చేస్తున్నాం. ఇందాక తీసుకునే దాని ప్రకారం చూస్తే కనుక మీకు ఇదేంటంటే కనుక ఈ కొత్త దానికి ఫస్ట్ ఏంటి నోడ్ క్రియేట్ చేసాం, ఆ తర్వాత ఎలిమెంట్ ఇచ్చాం రెండో స్టెప్. ఇప్పుడు ఏంటి దీని యొక్క లింక్ వచ్చేసి ఫస్ట్ నోడ్ అవుతుంది. ఫస్ట్ నోడ్ అంటే ఏంటి? ఇందాక తీసుకుంటే కనుక 10 అనే నోడ్ 10 అనే డేటా ఎలిమెంట్కి సంబంధించిన నోడ్ ఏంటి? ఫస్ట్ నోడ్ కాబట్టి దీని యొక్క లింక్ ఏమైంది? ఇప్పుడు దీని యొక్క లింక్ ఫస్ట్ అయ్యింది. ఓకేనండి, ఇప్పుడు చూస్తే కనుక ఈ ఫస్ట్ ఇది ఏదైతే ఉందో ఈ కొత్త నోడే ఫస్ట్ కింద అయ్యింది. ఓకేనండి, కొత్త నోడే న్యూ నోడ్ యొక్క ఎలిమెంట్ ఫస్ట్ అయితే న్యూ నోడ్ యొక్క లింక్ వచ్చేసి ఫస్ట్ నోడ్ అది ఫస్ట్ అయితే కనుక ఇప్పుడు ఏంటంటే కనుక ఈ ఫస్ట్ ఏదైతే ఉందో అదే న్యూ నోడ్ అన్నమాట. ఓకే అండి, ఈ విధంగా మనకి రిటర్న్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక ఏంటంటే ఇన్సర్ట్ ఎట్ నోడ్. ఇప్పుడు ఇన్సర్షన్ ఆఫ్ నోడ్ అంటే స్పెసిఫైడ్ పొజిషన్. ఎక్కడైనా సరే మనం ఒక చోట మిడిల్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే నువ్వు ఫలానా చోట ఒక నోడ్ ఇన్సర్ట్ చేయాలి అంటే కనుక ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక ముందు తీసుకున్న లింక్ లిస్ట్ లోనే ఇక్కడ చూస్తే కనుక కొత్తది ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఎలిమెంట్ 9 అనే ఎలిమెంట్ అంటే ఒక కొత్త నోడ్ నువ్వు ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నావు అంటే కనుక ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నావు ఇన్సర్ట్ చూస్తే కనుక నువ్వు ఇక్కడ 10కి 12కి మధ్యన నువ్వు ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నావు అన్నమాట కొత్త నోడ్. ఓకేనండి, కొత్త నోడ్ నువ్వు ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే కనుక బిఫోర్ ఇన్సర్షన్ ఇప్పుడు ఆఫ్టర్ ఇన్సర్షన్ చూస్తే కనుక ఎక్కడ ఇన్సర్ట్ అయింది 10 ఎలిమెంట్ తర్వాత చూస్తే కనుక 10 అనే ఎలిమెంట్ కి సంబంధించిన నోడ్ 12 అనే లాస్ట్ దానికి సంబంధించిన నోడ్ దగ్గర ఇక్కడ ఇన్సర్ట్ అవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనండి, దీనికి సంబంధించిన అల్గారిథం అనేది ఇప్పుడు మనము చూద్దాం. అల్గారిథం చూద్దాం. దీనికి సంబంధించిన అల్గారిథం అనేది ఇక్కడ మనము స్టెప్ రూపంలో చూద్దాం. చూస్తే కనుక ఇక్కడ ఏంటి అంటే కనుక అల్గారిథం చూస్తే ఇన్సర్ట్ ఎట్ లొకేషన్ దీనికి సంబంధించి ఎలిమెంట్ ఉంటుంది, ఫస్ట్ ఉంటుంది అండ్ అదేవిధంగా లొకేషన్ కూడా ఉంటుందండి ఎక్కడ అనేది. ఇక్కడ చూస్తే కనుక మనకి స్టెప్ 1 చూస్తే కనుక ఫస్ట్ ఏంటంటే క్రియేట్ ఏ నోడ్, ఒక నోడ్ని క్రియేట్ చేసుకోవడం అనేది ఉంటుంది. క్రియేట్ ఏ నోడ్ ఫస్ట్. ఇక్కడ చూస్తే కనుక క్రియేట్ ఏ నోడ్ తర్వాత స్టెప్ 2 చూస్తే
ఈ నోడ్ యొక్క డేటా వచ్చేసి ఎలిమెంట్ కింద ఇచ్చేస్తామండి. ఎలిమెంట్ ఇచ్చేస్తాం. ఓకేనండి. కొత్త నోడ్ని తీసుకున్నాము, న్యూ నోడ్ని తీసుకున్నాము. ఈ న్యూ నోడ్కి సంబంధించిన డేటా వచ్చేసి ఎలిమెంట్ ఇచ్చేస్తున్నాం అండి. ఈ న్యూ నోడ్కి సంబంధించిన డేటా వచ్చేసి ఎలిమెంట్ కింద ఇచ్చేస్తాం. ఇప్పుడు వచ్చేసి స్టెప్ 3 ఏంటంటే కనుక టెంపరరీకి సంబంధించిన నోడ్ ఒకటి తీసుకుని అందులోకి ఏదైతే ముందు నోడ్ ఉందో దాన్ని ఫస్ట్ నోడ్ అంటున్నాం అండి. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే కనుక టెంపరరీకి సంబంధించిన ఈ టెంపరరీ డేటాకి సంబంధించి అదే ఏదైతే ముందు తీసేస్తామో ఆ నోడ్ టెంపరరీలోకి వెళ్ళిపోయిందండి. అంటే ఒక టెంపరరీగా ఒక నోడ్ తీసుకుని ఆ నోడ్లోకి ఇది ముందు ఉన్నది లేకపోతే ఏదైతే ఉందో దాన్ని పంపించేసాం అన్నమాట ఫస్ట్. అదంతా ఇప్పుడు ఏంటంటే కనుక మనకు ఒక కండిషన్ ప్రకారంగా ఏంటంటే లొకేషన్ అనేది 1 అనుకుంటే ఇప్పుడు మనకి దెన్ కాల్ ఇన్సైడ్ అంటే ఇదంతా కూడా ఆధారంగా ఉంటుందండి. ఎట్ బిగినింగ్ వచ్చేసి ఫస్ట్ తీసుకుంటాము, తీసుకుంటాము. అదే విధంగా మనకి ఏంటంటే కనుక స్టెప్ 5 వచ్చేసి ఏంటంటే కనుక ఇఫ్ లొకేషన్ ఈక్వల్ టు n+1 then call inside at end వచ్చేసి ఫస్ట్ తీసుకుంటాం. ఓకేనండి. చెప్తాను నేను ఒకసారి చూడండి, రాసేయండి. ఇక నెక్స్ట్ వచ్చి అదర్వైజ్ లేదు అనుకుంటే కనుక ఈక్వల్ టు 1 ఇప్పుడు ఏమవుతుంది అంటే కనుక అది ఆ విధంగా ఇందులో ఉన్నది అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక నెక్స్ట్ స్టెప్ న్యూ ఏదైతే ఉందో అది దాని యొక్క లింక్ వచ్చేసి టెంపరరీ దాని యొక్క లింక్ అని చెప్తున్నారు. ఇప్పుడు టెంపరరీ ఏదైతే ఉందో టెంపరరీ లింక్ వచ్చేసి న్యూ మాట్లాడింది. ఓకే అండి. దీని అర్థం ఏంటంటే కనుక ఈ అల్గారిథం యొక్క అర్థం ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి ఇక్కడ నుంచి చూస్తే టెంపరరీలోకి నోడ్ని తీసుకున్నాం ఫస్ట్ నోడ్ అంటే కనుక దీని అర్థం ఏంటంటే కనుక ఇందాక మనం ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం కదా. ఇందాక ఎగ్జాంపుల్లో చూస్తే ఎక్కడ అంటే కనుక 10 ఇది డేటా ఎలిమెంట్ ఇక్కడ చూస్తే కనుక 10 డేటా ఎలిమెంట్ ఇక్కడ 9 అనేది ఇక్కడ మనకి ఇన్సర్ట్ అవుతుంది కదా. 9 అనేది ఈ విధంగా జరుగుతుంది. ఓకేనండి. దీని అర్థం చూస్తే కనుక ఏంటంటే కనుక ఇది కొత్తది అన్నమాట ఇన్సర్ట్ అయింది. ఇక్కడ చూస్తే కనుక కొత్త నోడ్ తీసుకున్నాం, క్రియేటివ్ న్యూ నోడ్ తీసుకున్నాం. న్యూ నోడ్ యొక్క డేటా వచ్చి ఎలిమెంట్ కింద తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే కనుక ఒక టెంపరరీ నోడ్ని తీసుకున్నాము. ఇది టెంపరరీ నోడ్ అన్నమాట. టెంపరరీ నోడ్ ఈ టెంపరరీ నోడ్లోకి దీన్ని ఏం పంపించేసామంటే కనుక టెంపరరీ నోడ్లోకి దీన్ని పంపించేసాం. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇది రెండాటికి అడ్జస్ట్ అవ్వాలి కదా. మరి ఈ నోడ్ దీని యొక్క అడ్రస్ దీనికి వెళ్దాం. ఓకేనండి. దీని అడ్రస్ దీనికి వెళ్ళాలి కాబట్టి టెంపరరీ తీసుకుని టెంపరరీలోకి నువ్వు ఒకదాన్ని దీన్ని పంపించేసావు. ఇప్పుడు ఏమైంది, ఇది ఖాళీ అయింది కదా. ఇప్పుడు ఖాళీ అయిన దాంట్లో ఏంటంటే కనుక లొకేషన్ 1 అని తీసుకుని ఇక్కడ ఏంటంటే కనుక ఇన్సర్ట్ యొక్క బిగినింగ్ ఫస్ట్ తీసుకున్నాం అంటే ఇందులోకి పంపించేస్తున్నాం అన్నమాట. అంటే ఇది బిగినింగ్ నోడ్లోకి పంపించేస్తున్నాం అన్నమాట. లేదు అనుకుంటే కనుక ఏంటంటే n+1 ఎండ్ నోడ్లోకి అంటే ఈ నోడ్లోకి. ఈ నోడ్లో కూడా ఏంటంటే కనుక దీని యొక్క ఇది కూడా మారాలి కదా. కాబట్టి దీని యొక్క ఇది రావాలి. కాబట్టి దీని యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఇది రావాలి. కాబట్టి దీన్ని కూడా ఈ విధంగా ఎండ్లోకి పంపించేస్తున్నాం అన్నమాట. లొకేషన్ 1 అని ఇక్కడ మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. లొకేషన్ 1 అంటే ఇది, లొకేషన్ 1 n+1 అంటే ఇది కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తే కనుక న్యూ నోడ్ యొక్క ఇప్పుడు చూస్తే కనుక టెంపరరీ యొక్క ఇది ఉంది కదా. టెంపరరీ యొక్క ఎల్ లింక్ ఏమవుతుంది, న్యూ నోడ్ అవుతుంది. ఓకేనండి. దీని యొక్క లింక్ దీనిలో అవుతుంది. ఈ విధంగా చూస్తే కనుక ఇప్పుడు న్యూ నోడ్ యొక్క ఎల్ లింక్ వచ్చేసి దీనిలో అవుతుంది. న్యూ నోడ్ యొక్క ఎల్ లింక్ వచ్చేసి ఏమవుతుంది, టెంపరరీ లింక్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే టెంపరరీ యొక్క ఎల్ లింక్ వచ్చేసి ఏమవుతుంది అంటే కనుక కొత్త నోడ్ కింద అవుతుంది. ఓకే. మీరు ఇదంతా కూడా కొంచెం చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే మధ్యలో ఇన్సర్ట్ అవ్వడం అంటే ఏంటి, ముందు ఉన్నది వెనకున్నది అది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వాలంటే టెంపరరీ నోడ్ తీసుకోవాలి. టెంపరరీ నోడ్ని తీసుకుని టెంపరరీ నోడ్లోకి ఈ అల్గారిథం అంతా అర్థం ఏంటంటే టెంపరరీ నోడ్ తీసుకుని దీన్ని ఇందులో పంపించాలి.
ఇందులో పంపించిన తర్వాత ఇది ఖాళీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఏమవుతుందంటే కనుక ఇది ఈ టెంపరీ నోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది ఖాళీ అవుతుంది కాబట్టి ఎలిమెంట్ ఎక్కడికి వస్తుంది, ఇది నోడ్ దీని యొక్క లింక్ వచ్చేసి ఎల్ లింక్ వచ్చేసి టెంపరీ దీని యొక్క ఎల్ లింక్ వచ్చేసి ఏమవుతుంది అంటే కనుక టెంపరీ నోడ్ యొక్క దాని అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, టెంపరీ నోడ్ యొక్క ఎల్ లింక్ వచ్చేసి న్యూ అవుతుంది. కొంచెం మీరు అర్థం చేసుకుంటే అవగాహన అనేది అర్థమవుతుంది. ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏంటంటే కనుక టెంపరీ వచ్చేసి ఫస్ట్ అంటే దీని యొక్క దీన్ని తీసుకున్నాం. ఆ తర్వాత లొకేషన్ 1 అంటే ఏంటంటే బిగినింగ్ వచ్చేసి ఇందులోకి ఏమవుతుంది అంటే కనుక లేదా ఎండ్ వచ్చేసి ఇది అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే కనుక మనకి టెంపరీ యొక్క ఎల్ లింక్ వచ్చేసి న్యూ మాట. ఓకేనండి, అంటే ఏం లేదు ఈ లింక్ ఇది అయ్యింది అన్నమాట. ఈ విధంగా మనకి ఇన్సర్షన్ ఆఫ్ ది నోడ్ అనేది స్పెసిఫిక్ ఏదైనా ఒక పొజిషన్లో మారాలంటే దాని యొక్క లింకులు అది మార్చుకుని టెంపరీ నోడ్ని తీసుకుని అందులో వెళ్ళి ఆ విధంగా అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే కనుక మనం ఇన్సర్షన్ ఆఫ్ నోడ్ at the end of the list. ఒక లిస్ట్ కి ఎండ్ లో నోడ్ ఇన్సర్ట్ అవ్వాలి అంటే ఓకేనండి. 3 పొజిషన్ తీసుకున్నాం. ఫస్ట్ ది బిగినింగ్, లాస్ట్ ది ఎండింగ్, మనకు మిడిల్ లో వచ్చేసి ఏదన్నా పొజిషన్ అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక మనకు 15 ఈ దీని యొక్క డేటా లింక్ వచ్చేసి నెక్స్ట్ దానికి ఇన్సర్ట్ అవుతుంది. మనకి ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలంటే లాస్ట్ లో అంటండి ఇన్సర్ట్ ఎలిమెంట్ 9. ఏంటంటే కనుక బిఫోర్ ఇన్సర్షన్ ముందు ఇక్కడ లాస్ట్ లో ఇన్సర్ట్ అవ్వాలన్నమాట. ఓకేనండి, లాస్ట్ లో ఇన్సర్ట్ అవ్వాలి ఎలిమెంట్ అంటే ఏంటి లాస్ట్ లింక్ అన్నమాట. అంటే ఈ 12 అనేది ముందుకు వచ్చేసి 9 అనేది లాస్ట్ కింద రావాలన్నమాట. చూస్తే కనుక మనకి ఇది దీన్ని ఆఫ్టర్ చూద్దాం. మనం చూస్తే కనుక 15 ఎలిమెంట్. ఓకే అండి, 10 ఎలిమెంట్ 12 ఈ లింక్ యొక్క నెక్స్ట్ మనకు 3 అవుతుంది కదా, 3 యొక్క అడ్రస్ ఇది అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి 9 4. ఓకే అండి, ఇదేంటండి ఆఫ్టర్ ఇన్సర్షన్. చూడండి ఆఫ్టర్ ఇన్సర్షన్ చూస్తే కనుక మనకి ఎక్కడ లాస్ట్ లో నోడే ఇన్సర్ట్ అవ్వాలి. లాస్ట్ లో నోడే ఇన్సర్ట్ అవ్వాలి కాబట్టి చూస్తే కనుక మనకి ఎక్కడ ఇన్సర్ట్ అయ్యింది, ముందు ఇది ముందు నోడ్ కింద వచ్చేసింది. నెక్స్ట్ నోడ్ ఇన్సర్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ మరి దీని యొక్క లింక్ అవుతుంది కదా, కాబట్టి నెక్స్ట్ లాస్ట్ ఇన్సర్ట్ అయిన దానికి లింక్ వచ్చేసి 4 కింద అవుతుంది అన్నమాట. ఇది దీనికి సంబంధించిన అల్గారిథం అనేది రాస్తున్నాము. దీనికి సంబంధించిన అల్గారిథం రాస్తున్నాము. ఇప్పుడు దీనికి సంబంధించిన అల్గారిథం ఏంటి అంటే ఇన్సర్ట్ at end పొజిషన్ ఎలిమెంట్ ఫస్ట్. ఓకే, ఎలిమెంట్ ఫస్ట్ అనేది ఏంటంటే డేటా ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ వైజ్గా తీసుకుంటే కనుక మనకి ఏంటంటే క్రియేట్ ఏ న్యూ నోడ్ కొత్త నోడ్ని క్రియేట్ చేసుకుంటున్నాము. ఈ నోడ్ యొక్క న్యూ నోడ్ యొక్క లింక్ ని మనము నల్కి తీసుకుందాం. ఫస్ట్ న్యూ నోడ్ యొక్క లింక్ ని నల్కి తీసుకుందాము. ఇప్పుడు ఏంటి అంటే న్యూ నోడ్ యొక్క డేటా వచ్చేసి ఎలిమెంట్ కింద ఇద్దాము. ఎలిమెంట్ ఇచ్చేద్దాము అంటే కొత్త నోడ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి ఒక న్యూ నోడ్ మనం తీసుకున్నాం, క్రియేట్ చేయ న్యూ నోడ్ యొక్క ఎలిమెంట్ వచ్చేసి 4 తీసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే న్యూ నోడ్ యొక్క డేటా వచ్చేసి ఎలిమెంట్ ఇద్దాం. ఓకేనండి, ఇది నాది. ఇప్పుడు ఏంటంటే కనుక స్టెప్ 4 ఏంటంటే మనకి టెంపరీ దాన్ని తీసుకున్నాం. టెంపరీ ఫస్ట్ అంటే టెంపరీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే కనుక మనము టెంపరీ అంటే టెంపరీ
ఈక్వల్ టు టెంపరరీ ఆఫ్ లింక్. టెంపరరీ ఈక్వల్ టు టెంపరరీ యొక్క లింక్ని అంటే ఏంటి, ఇప్పుడు టెంపరరీగా ఒక లింక్ తీసుకుని ఇందులోకి ఏంటంటే కనుక టెంపరరీ యొక్క ఎల్ లింక్లోకి, ఓకేనండి, టెంపరరీ ఈక్వల్ టు టెంపరరీ యొక్క ఎల్ లింక్ అంటే ఇది టెంపరరీగా తీసుకున్నాం. అంటే ఏంటంటే ముందు దాని యొక్క ఇక్కడ మనకి ఏంటంటే 12 ఉంది, 4 ఉంది కదా, ఈ మారాలన్నమాట. ఇది మారి ఇందులో కావాలి కాబట్టి టెంపరరీ యొక్క ఎల్ లింక్లోకి టెంపరరీ యొక్క ఎల్ లింక్లోకి టెంపరరీగా వాల్యూని తీసుకుందాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అంటే కనుక టెంపరరీ యొక్క లింక్ ఏదైతే ఉందో అది కొత్త లింక్ అవుతుంది. స్టెప్ 6 టెంపరరీ యొక్క లింక్ ఏమవుతుంది, న్యూ నోడ్ అవుతుంది. న్యూ నోడ్ యొక్క లింక్ అంటే టెంపరరీ యొక్క లింక్ ఏమవుతుంది, కొత్త నోడ్ యొక్క లింక్ అవుతుంది అన్నమాట. ఏదో సంథింగ్ ఫోటో ఏదో ఉంది కదా, ఆ లింక్ అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత ఏమవుతుంది అంటే కనుక మనకి అయిపోయింది, ఎలిమెంట్ అయిపోయింది, డేటా లింక్ వచ్చేసింది. ఏంటంటే కనుక స్టెప్ 7 రిటర్న్. ఇది ఒకసారి చూద్దాం. ఏంటంటే కనుక ఇక్కడ మనకి ఎండ్ పొజిషన్లో కదా, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ఫస్ట్ ఒక నోడ్ తీసుకున్నాము, న్యూ నోడ్ని క్రియేట్ చేసాం. న్యూ నోడ్ యొక్క ఎల్ లింక్, న్యూ నోడ్ యొక్క లింక్ని, న్యూ నోడ్ యొక్క కొత్త నోడ్ని క్రియేట్ చేసుకున్నాము. న్యూ నోడ్ యొక్క లింక్ వచ్చేసి నా కింద తీసుకున్నాము. అలాగే ఏమైందంటే ఈ న్యూ నోడ్ యొక్క డేటా ఇచ్చేసాము. అంటే ఇది రెడీగా ఉంది, కానీ ఇక్కడ మారాలి. ఇది వచ్చేసి లింక్ అవ్వాలి. ఇది లింక్ అవ్వాలి కాబట్టి టెంపరరీ ఒక నోడ్ తీసుకుని ఎలా పెట్టుకున్నాం. ఇప్పుడు టెంపరరీ అనేది ఏంటి అంటే కనుక టెంపరరీ ఈక్వల్ టు టెంపరరీ ఆఫ్ ఎల్ లింక్. టెంపరరీలోకి తీసుకున్నాక టెంపరరీ యొక్క ఎల్ లింక్ న్యూ నోడ్ అయింది. ఓకేనండి, ఇప్పుడు అర్థమైందండి. అంటే ఏంటంటే కనుక లిస్ట్లో చూస్తే కనుక ఇక్కడ మనకి ఇప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ చూస్తే కనుక మనకి ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి మనకి న్యూ నోడ్ తీసుకున్నాము. న్యూ నోడ్ తర్వాత ఇక్కడ న్యూ నోడ్ లింక్ నాకు తీసుకున్నాం, ఎలిమెంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నామంటే టెంపరరీగా ఇక్కడ ముందు మనకి ఇలా ఉంది. ఈ టెంపరరీగా ఉన్న దానికి టెంపరరీ తీసుకుని టెంపరరీ ఆఫ్ లింక్ అంటున్నాం. ఆ తర్వాత ఏమంటున్నాం టెంపరరీ ఆఫ్ ఎల్ లింక్ న్యూ నోడ్ అంటే దీని యొక్క న్యూ నోడ్ ఇచ్చేసారు. ఇప్పుడు ఇది ఏమైంది, ఇలా అయింది. ఓకేనండి, ఇది మనకి అల్గారిథమ్స్ ఆఫ్ ఇన్సర్షన్ అల్గారిథమ్స్ మాట అండి. ఓకే అంటే సింగిల్ లింక్ లిస్ట్కి ఇన్సర్షన్ అల్గారిథమ్స్ ఏంటంటే 3 మాట. ఏంటంటే కనుక అవి చూస్తే కనుక మనకి ఒక నోడ్ని బిగినింగ్లో ఇన్సర్ట్ చేయడము, ఒక నోడ్ని ఏదైనా పొజిషన్లో ఇన్సర్ట్ చేయడము, ఒక నోడ్ని దాంట్లో లాస్ట్లో ఇన్సర్ట్ చేయడం అండి. ఓకేనండి, ఇది ఏంటంటే సింగిల్ లింక్ లిస్ట్కి సంబంధించి ఆపరేషన్స్ ఆన్ సింగిల్ లింక్ లిస్ట్లో ఇన్సర్షన్కి సంబంధించిన అల్గారిథమ్స్. నెక్స్ట్ క్లాస్లో మనము డిలీషన్కి సంబంధించిన అల్గారిథమ్స్ గురించి మనము ఆ డిలీషన్స్ కూడా అంతే. మనకి ఏంటంటే కనుక బిగినింగ్లోని ఎక్కడైతే ఇన్సర్ట్ చేసావో ఆ నోట్స్నే లేదా ఏదైనా పొజిషన్ నుంచి కానీ లేకపోతే లాస్ట్లో మనకి ఎండ్ ఆఫ్ ది లిస్ట్లో మనకి లాస్ట్లో దాన్ని డిలీట్ చేయడము, ఇలా 3 వాటి గురించి కూడా మనము నెక్స్ట్ క్లాస్లో మనము ఈ డిలీషన్ అల్గారిథమ్స్ సింగిల్ లింక్ లిస్ట్ ఆన్ ఆపరేషన్స్ ఆన్ సింగిల్ లింక్ లిస్ట్లో డిలీషన్ అల్గారిథమ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.